జాతకంలో పంచమ స్థానంలో శని ఉంటే చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మేడం మేము పంచమ స్థానంలో శని ఉంది, ఇంకేం పెళ్ళవుద్ది, పెళ్ళైనా మేము ఏం చేయాలి, సప్తమ భావంలో శని ఉంది, ఇంకెందుకు మేడం పెళ్లి చేసుకున్నా మంచి వైఫ్ రాదు, కాబట్టి మేము పెళ్లి మానేస్తాము అని. సో పంచమ భావంలో కనుక శని ఉంటే డెఫినెట్గా మ్యారేజ్లో బ్రేకప్స్, లవ్లో బ్రేకప్స్, చదువులో బ్రేకప్స్ అండ్ పిల్లలు పుట్టడంలో అబార్షన్స్ ప్లస్ లేట్గా పుట్టడము లేదా పుట్టిన సంతానం మీ నుంచి దూరంగా ఉండటం, ఇట్లాంటి బ్రేకప్స్ డెఫినెట్గా ఇస్తాడు. కానీ దీంట్లో ఎన్నో క్లాజెస్ అండ్ సబ్ క్లాజెస్ కూడా ఉన్నాయి. అండ్ వేరే గ్రహాలు ఈ పంచమ స్థానాన్ని ఎటువంటి దృష్టితో చూస్తున్నాయి, అండ్ ఈ శని తులలో ఉన్నాడా, ఏ రాశిలో ఉన్నాడు, ఉచ్చులో ఉన్నాడా, నీచులో ఉన్నాడా, ఇవన్నీ కూడా మనం పరిశీలించాల్సి వస్తుంది. సో ఇంటర్నెట్లో చదివి ముందుగా మీకు మీరే డిసైడ్ అయిపోయి పెళ్ళిళ్ళు మానేయటం, పిల్లల్ని కనటం మానేయటం చేయకండి. ఫిర్ ఆస్ట్రాలజర్లు ఎందుకు?